కొన్నిసార్లు మనం చేసిన ప్రేయర్స్ అన్నీ ట్రూ హార్ట్తో చేస్తే నిజమవుతాయి. మీ బర్త్డే విషెస్ అన్నీ నిజమవ్వాలని కోరుకుంటున్నాను. టీచర్ అవ్వాలనే నా కల నిజమైంది. చాలా సందర్భాల్లో ఇలా నిజమవ్వడం, నెరవేరడం, ఓకే, యాక్షన్లోకి రావడం, ఇలాంటి సందర్భాలు చెప్తూ ఉంటాం తెలుగులో. మరి దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పచ్చు? కమ్ ట్రూ. కమ్ ట్రూ అంటే నిజమగుట. టీచర్ అవ్వాలనే నా కోరిక, నా డ్రీమ్ నిజమైంది అంటే నెరవేరింది. మై డ్రీమ్ టు బికమ్ ఎ టీచర్ హ్యాస్ కమ్ ట్రూ. మీ బర్త్డే విషెస్ అన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను. మే ఆల్ యువర్ బర్త్డే విషెస్ కమ్ ట్రూ. కొన్నిసార్లు మన ప్రేయర్స్ నిజమవుతాయి. సమ్టైమ్స్ అవర్ ప్రేయర్స్ కమ్ ట్రూ. ఓకే, అర్థమవుతుందా ఎలా యూజ్ చేస్తామో? సో ఇప్పుడు నిజమగుట అని కమ్ ట్రూ అనే ఈ ఫ్రేజ్ ఉపయోగించి మీ సొంతగా ఒక సెంటెన్స్ మేక్ చేస్తారా? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. వన్ మోర్ థింగ్, ఇలాంటి ఫ్రేజెస్ చాలా నేర్చుకుంటూ మన ఇంగ్లీష్ని ఎన్హాన్స్ చేసుకోవాలి అని అంటే ఐ హ్యావ్ అ సొల్యూషన్ ఫర్ యూ. మన ప్రజ్ఞ స్పోకెన్ ఇంగ్లీష్ యాప్లో ఆల్ ఇన్ వన్ ఇంగ్లీష్ కోర్స్ అని కొత్తగా ఒక కోర్స్ లాంచ్ చేసామండి. ప్రజ్ఞ యాప్ ఎప్పటి నుంచో ఉంది, బట్ అందులో ఆల్ ఇన్ వన్ కోర్స్ ఈజ్ ద న్యూ వన్. దాంట్లో బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు, వర్బ్స్ నుంచి, ఎజెక్టివ్స్ నుంచి, సింగిల్ లైన్ సెంటెన్సెస్ నుంచి, డబల్ లైన్ సెంటెన్సెస్ నుంచి, స్టోరీస్ నుంచి, స్ట్రక్చర్స్ నుంచి, ఫ్రేజెస్, ఇడియమ్స్, కాన్వర్జేషన్స్, ఇంటర్వ్యూ టెక్నిక్స్, పాడ్కాస్ట్స్, ఇలా చాలా స్టఫ్ అందులో మీకోసం ఉంచడం జరిగింది. ఒక్కసారి మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని మనం ఇచ్చిన కాంటెంట్స్ ఒక్కసారి ఇఫ్ యూ గో త్రూ యుల్ గెట్ సర్ప్రైజ్డ్. నిజంగా సర్ప్రైజ్ అయిపోతారండి. ఇంత కాంటెంట్ ఒకటే ప్లేస్లో ఇక్కడ తప్ప ఎక్కడా ఉండదని కాన్ఫిడెంట్గా చెప్పగలను.